సమాజం రోజు రోజుకి దిగజారిపోతుందనడానికి అనేక సంఘటనలు అయితే జరుగుతున్నాయి. మొన్న వాడెవడో ఒక ఆర్మీ వాడు భార్యని చంపేసి కుక్కర్లో ఆమెని చేసిన సంఘటన చూస్తేనే జుగుప్సాకరంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక భార్య తన భర్తను మోసం చేసి కిడ్నీ అమ్మించి ప్రేటితో వెళ్ళిపోయిన సంఘటనలు, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటే సమాజంపై మనకే విరక్తి పుడుతుంది. దీనికి మోసపోవడానికి అమాయకులైతే చాలు తప్ప అది మగ ఆడ అనేది లేదు. మగవారిని ఆడవాళ్ళు, ఆడవాళ్ళని మగవాళ్ళు, భర్తల్ని భార్యలు, భార్యల భర్తలు, పిల్లల్ని తల్లిదండ్రులు, తల్లిదండ్రులు పిల్లలు, ఇలా మోసం చేసుకుంటూనే సమాజం ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఒక భార్య, అంటే ఒక అమాయకుడైనటువంటి భర్తని తన భార్య ఏ విధంగా మోసం చేసిందంటే, వాళ్ళకున్న ఒక్క కుమార్తె, 10 సంవత్సరాల కుమార్తెని ఎన్నో విధాలుగా తీర్చిదిద్దాలంటే, భవిష్యత్తులో మంచి ప్రయోజకురాలుగా తీర్చిదిద్దాలంటే తనకి డబ్బు అవసరం, తనకి మంచి చదువు అవసరం. ఆ చదువుకు డబ్బు కావాలి కాబట్టి, నువ్వు రోజు తెచ్చే కూలి సరిపోదు కాబట్టి నీ కిడ్నీ అమ్మి ఆ వచ్చిన డబ్బుతో పిల్లని బాగా చదివిద్దామని గత నెల రోజుల నుంచి పోరు పెడుతుందట భార్య. ఆమె పోరు భరించలేక, సరే ఆ నెల రోజుల తర్వాత, సరే నా కూతురు కోసమే కదా అడుగుతుంది, కూతురు భవిష్యత్తులో బాగుపడితే మంచిదే కదా అంటూ ఆయన అయితే ఒప్పుకున్నాడు. అలా 4 రోజులు తిరిగారు కిడ్నీ బయ్యర్ కోసం. ఒక వ్యక్తి అయితే 10 లక్షలు కొనుక్కుంటానని చెప్పడంతో ఆ 10 లక్షల రూపాయలు తీసుకొని ఇంట్లో పెట్టారు. ఇతను ఎప్పుడైతే కిడ్నీ ఇచ్చేశాడో, కిడ్నీ ఇచ్చిన తర్వాత, ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత ఈమె రాత్రికి రాత్రి ఆ 10 లక్షల రూపాయలు తీసుకొని తన లవర్ రవిదాసు అనే ఒక పెయింటర్తో లేచి వెళ్ళిపోయింది. వేరే దగ్గర సుభాష్ నగర్ అనే కాలనీలో ఉంటే అక్కడికి వెళ్ళి తన భర్త తన కూతురుని తీసుకొని వెళ్ళి చూడగా ఆవిడ షాక్ అవ్వలేదంట. వాళ్ళ ముందే తలుపులు వేసుకొని వెళ్ళిపోమందట. డబ్బులు ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో, నీకు విడాకులు కూడా పంపిస్తానని బ్లాక్మెయిల్ చేసిందంట. దాంతో ఆయన అయితే పోలీసులకి వెళ్ళి పోలీసుల దగ్గర విషయం మొత్తం చెప్తే వాళ్ళిద్దరిపైన కేసులు అయితే నమోదు చేశారు. కిడ్నీ అమ్మేసి మరి బ్రీడ్తో లేచిపోయారంటే ఏమనాలి. ఇంతకుముందు కూడా హైదరాబాద్లో స్వాతి అనే ఒక ఆవిడ తన భర్తని చంపేసి తన భర్త ఫేసు సర్జరీని తన ప్రియుడికి చేయించి ఆమె తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని అందరినీ మోసం చేసి తను కూడా మోసపోయినటువంటి సంఘటన మనం ఇంతకుముందు చూసాం. ఇలాంటి సంఘటనలు వింటుంటే అసలు సమాజంలో భార్య కావచ్చు, భర్త కావచ్చు, కిరాతకంగా మారడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ లైంగిక సంబంధాల విషయంలో చాలా దారుణాలు జరిగిపోతున్నాయి.